వినాయక చవితి అంటేనే చాలా ఆనందం, ఉత్సాహం. చాలా చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అదొక రకమైన ఆనందం, పండగ వాతావరణం చేసుకుంటాం. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా రూపాయి ఫ్రెండ్స్ అందరం వేసుకొని వినాయక చవితి చేసుకోవాలని, మండపాలు కట్టుకోవాలి, వాటి కోసం కర్రల కోసం రాత్రనక పగలనక ఎక్కడో దగ్గర తెచ్చుకొని మండపాలు నిర్మించి వినాయకుని ప్రతిమను పెట్టి అంచగ్గా అతన్ని నిమజ్జనం చేసేవాళ్ళం. మా పిల్లలు కూడా అదేవిధంగా సంతోషపడుతూ, డాడీ మేము కూడా వినాయక పందిరి వేసుకుంటాం, చిన్న పందిరి వేసుకుంటాము, చేస్తామని చెప్పి ఎంతో మమ్మల్ని అడిగి కన్విన్స్ చేయడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళకి నేను ఒక 100 రూపీస్, తర్వాత మా బ్రదర్ ఒక 100 రూపీస్, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ బాబాయిలు, పిన్నిలు, అలా చాలామంది కూడా రూపాయి వేసి వాళ్ళకి ఒక సుమారు 1000 రూపీస్ వస్తే ఆ డబ్బులతో ఒక చిన్న ప్రతిమను కొనుక్కొని వాళ్ళే చిన్న సాయం మా మిస్సెస్ కూడా చేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన చుట్టుపక్కల కూడా చేశారు. ఓ చిన్న పందిరి వేసుకొని ఆ పందిరిలో వినాయక చవితి రోజు అంచగ్గా మా అమ్మాయి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మహా అయితే సుమారు ఒక 5-6 మెంబర్స్ ఉంటారండి పిల్లలు. ఎంత ఆనందంగా వినాయక ప్రతిమని తెచ్చుకొని దానికోసం మా ఆవిడ పిండి వంటలు అవి తయారు చేసి, అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా పిండి వంటలు తయారు చేసి పిల్లలకి ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలని చెప్పి చక్కగా నిన్న వినాయక చవితి చాలా చక్కగా చేశారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిన చిన్ననాటి రోజులు. అంటే ఇప్పటికీ కూడా మేము మండపాలు వేసి వినాయకుని పెడుతున్నాం, పెద్దవయ్యాం, రకరకాలుగా చేస్తున్నాం. బట్ వీళ్ళు కూడా అదే విధంగా చక్కగా వినాయకుడిని పూజించడం కోసం. అఫ్కోర్స్ మీకు ఒకటి చెప్పమంటారా, వాళ్ళు నిన్న ఈ వినాయక ప్రతిమ చేసి పెట్టేంతవరకు కూడా అసలు పచ్చి మనుషులు కూడా తాగలేదు పిల్లలు. అంత దైవభక్తి వాళ్ళు చేయడం జరిగింది. నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. ఇలాంటి వినాయక పూజలు చాలామంది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వినాయకుడు సర్వజ్ఞాని. ఆయన పూజ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారు. ఆయన జ్ఞానం ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. మేము చిన్నప్పటి నుంచి ఆ విధంగానే మేము పూజలు చేసుకుంటూ వచ్చాము. సో ఆ విధంగా అంత చక్కగా వినాయక ప్రతిమను ప్రతిష్ఠ చేసి పూజలు చేసి మొత్తం పరవన్నాలు, వినాయకుడికి ఉండ్రాళ్ళు అవన్నీ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. చూసారా ఎంత చక్కటి చిన్న మండపాన్ని తయారు చేసుకుని దానికి అరిటాకులు కట్టుకొని అటుపక్క ఇటుపక్క ఏదో చిన్నపాటి క్లాస్ కట్టుకొని డెకరేషన్ చేసుకొని వాళ్ళే డబ్బులతో కొనుక్కొని అంతగా చేసుకున్నారు. చాలా చక్కగా మండపం అయితే పెట్టి ఆ మహాత్ముని, గణేష్ మహాత్ముని విగ్రహం ప్రతిష్ఠ చేసి చక్కగా అయితే పూజ అయితే చేశారు. నాకైతే చాలా ఆనందం వేసింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయకుడి కృపా కటాక్షంలో పొందాలని, మీరందరూ కూడా మాతో పాటు కూడా చక్కగా అష్ట ఐశ్వర్యాలు కలగాలని, అలాగే మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని, మమ్మల్ని కూడా ముందుకు నడుపుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా డీజేస్ అడ్డా తరపున. మీరు కూడా వినాయక చవితి చక్కగా జరుపుకొని ఉంటారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పిల్లలు ప్రతి చోట ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.